ఆధార్ కార్డు తక్కువ వచ్చింది అంటున్నారు. గడప గడప వైఎస్ఆర్ కార్యక్రమం ఈవేళ కాకినాడలో చేస్తున్నాం. ప్రజలందరికీ ఒక విషయం తెలియజేస్తున్నాం. మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు. అందులో రైతులు కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఏ వేళకి ఆ వేళ బతకడం కష్టం అవుతుంది. రైతులైతే తను పండించిన సరుకు గిట్టుబాటు రైక రోడ్ల మీద పాడేసిన పరిస్థితి. పట్టణాల్లో మేము అందరూ ఉంటున్నాం. మాకు ఏ సరుకు పుట్టుకున్నా కూడా రూపాయలు కాదు కదా, 10, 20, 50 రూపాయలకి గారికి సరుకు దొరకట్లే. కానీ రైతు చేతులకు 10 రూపాయలకి పావలా కూడా కొనలేని పరిస్థితి. ఈ దళారీ వ్యవస్థ అయితేనే ప్రభుత్వం అయితే కానీ వాళ్ళకు నిజంగా ఇబ్బంది పడుతుంది. దానికోసం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ దీక్ష చేస్తున్నారు. ఆయన రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలకి ప్రతి వర్గానికి ఏ కష్టం వచ్చినా కూడా స్పందించి ప్రభుత్వంతో పోరాడే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం కష్టాలు తీర్చే ప్రభుత్వం వస్తుందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఈవేళ కాకినాడలో కార్మికులు చాలామంది ఉంటారు. ఈవేళ మేడే కార్మికుడు కాకినాడ కార్మికులు పోటీ మీద బతికేవాళ్ళు, వాళ్ళు పడవలు బాధ్యులు లారీ వర్కర్స్ 3 సంవత్సరాలుగా యాంకరేజ్ పోర్టుని మూసి డీప్ వాటర్ పోర్టు ద్వారా వ్యాపారం చేయడంతో వీళ్ళందరూ మంది నష్టపోయారు. ఒకప్పుడు వాళ్ళ కుటుంబాలు నవ్వుతూ ఆహ్లాదంగా ఉండే పరిస్థితి ఉంటే ఈవేళ ఇంట్లో ఒక పూట కూడా తినలేని పరిస్థితి, నెలకి 10 రోజులు కూడా పడలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళు ఎలా బతుకుతారో అర్థం కావట్లా. ఒకటే చెప్తున్నాం, క్యాపిటలిస్టులు వంకతో లంచాలు తీసుకుంటూ వీళ్ళకి పని లేకుండా డీప్ వాటర్ పోర్టుని అభివృద్ధి చేస్తూ ఇంతమంది కార్మికులు పట్టకొట్టాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకో 2 సంవత్సరాలు పోయిన కార్మికుల పని తిరిగి తెప్పించి వాళ్ళు ధైర్యం వాళ్ళకి ఒక ఆహ్లాదకరమైన పరిస్థితులు తీసుకొస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి హామీ ఇస్తుంది. వాళ్ళ తరపున పోరాడతాం. ఇంకొక 2 సంవత్సరాల్లో మీ మంచి రోజులు వస్తాయని చెప్పి వాళ్ళు చెప్తూ మే డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.